హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం సీరియస్ కాన్వర్జేషన్ అయింది కదా. సో ఇల్లు అన్న తర్వాత సమస్యలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, సరి చేసుకోవాలి, ముందుకెళ్ళాలి. కాబట్టి లెట్ us కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అంటే మర్చిపోమని కాదు, బట్ కీప్ ఇట్ అసైడ్ అండ్ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్ లార్డ్ ఆఫ్ ఫాదర్, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా మా దేవ. ఈ సమయంలో తండ్రి, మరి ఈ సంఘమును ప్రభా మా దేవ నీవు ఏర్పరచుకొని ఉన్నావు ప్రభా. నీవు చెప్పిన ప్రతి వాగ్దానము తండ్రి ప్రభా, నీవు కలిగిన ప్రతి ప్రణాళిక తండ్రి, మరి ప్రభా దినదినము ప్రభా మా దేవ, వారము వారము తండ్రి ప్రభా ముందుకు వెళ్ళులాగన తండ్రి మీరు మాతో మాట్లాడమని, సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా మా దేవ. తండ్రి నన్ను మీ చేతులకు అప్పగించున్నాను ప్రభా మా దేవ. మాట్లాడుచుండగా తండ్రి మీ ఆత్మ అధ్యక్షతన మీరుంచి ప్రభా మా దేవ మాతో మీరు మాట్లాడమని తండ్రి. సంఘానికి ఏ మాటలు కావాలో తండ్రి, ఏ విధముగా ముందుకి నడిపించాలో తండ్రి ప్రభా మీరే మాతో ఉండి సహాయం చేయమని, కరుణించమని తండ్రి యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అయితే ముందుగా కొన్ని మాటలు నేను చెప్తాను ఇవాళ. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ మదర్స్ డే. మదర్స్ డే అని తెలుగులో ఏమంటారు? మాతృ దినోత్సవం కదా, తల్లుల దినోత్సవం అనుకున్నా. సరే, కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. సామ్స్ 2nd chapter 7th verse. కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. మళ్ళీ చదవండి ఒకసారి. కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఇదొక కట్టడ అంట. కట్టడ అంటే ఏంటి? డిక్రీ అంటారు ఇంగ్లీష్లో కదా. కట్టడ అంటే ఏంటి? అది ఉండిపోతుంది అట్లా అంతే కదా. అది దానికి మీ అప్రూవల్, నా అప్రూవల్ ఏమో అవసరం లేదు కదా. రాజు లేకపోతే గవర్నమెంట్ ఒక ఆర్డర్ పాస్ చేసింది అనుకోండి, దానికి మన అప్రూవల్ కావాలా? మనం ఎలా అప్రూవల్ ఇస్తాం గవర్నమెంట్ ఆర్డర్కి చెప్పండి? మనం ఇస్తాం. ఎలా ఇస్తాం? ఫాలో అవుతామా? ఫాలో అవ్వడం కాదు, ఆర్డర్ రావడానికే మనం అప్రూవల్ ఇస్తాం. ఎలా ఇస్తాం చెప్పండి? ఓట్ చేస్తాం కదా ఎవరో ఒకరికి, వాళ్ళు వెళ్ళి నించుంటారు కదా. దే విల్ బి ద రిప్రజెంటేటివ్. మన తరపున వాళ్ళు అక్కడ మాట్లాడతారు కదా. మన తరపున దేవుని దగ్గర, తండ్రి దగ్గర ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఇది మనం ఎన్నుకున్నది కాదు, కాకపోతే ఆయనే ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని మన కోసం పెట్టి, మనము దాన్ని స్వీకరించిన దాన్ని బట్టి మన ప్రతినిధిగా ఆయన అక్కడ పనిచేస్తున్నాడు కదా. సో ఆ కట్టడం ఒకటి పైనుంచి వచ్చిందంట. ఏంటంట అది? నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. దేవుని వాక్యం చదివిస్తుంది, యు ఆర్ మై సన్, యు ఆర్ మై డాటర్ కదా. నేను మిమ్మల్ని కన్నాను. ఐఎమ్ ద రీజన్ ఫర్ యువర్ ఎగ్జిస్టెన్స్. మీరు ఉనికి కలిగి ఉండడానికి దేవుని వాక్యంలో ఉంటుంది కదా. మనము వీ హ్యావ్ అవర్ బీయింగ్ ఇన్ క్రైస్ట్ అంట. మనము మన ఉనికిని ఎవరిలో కలిగి ఉన్నాం? ఎవరిలో? దేవునిలో, యేసుక్రీస్తులో కలిగి ఉన్నాం. అవునా? కాబట్టి ఆయన మనల్ని ఉనికిలోనికి తీసుకొచ్చారు.
ఆయన ఏమంటున్నాడు, నీవు నా కుమార్తెవి, నీవు నా కుమారుడివి కదా. కుమారులు కుమార్తెలు ఉన్నారనుకోండి, ఎవరికైనా వాళ్ళ బాధ్యతలన్నీ ఎవరు చూసుకుంటారు? పేరెంట్సే చూసుకో. తల్లిదండ్రులు చూస్తారు కదా, అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు లేకపోతే తప్ప కదా. లేకపోతే వాళ్ళు పెద్దోళ్ళు అయ్యి తల్లిని తండ్రిని విడిచే సమయం వచ్చేంత వరకు వాళ్ళు తల్లిదండ్రుల మీదే ఆధారపడతారు. తల్లిదండ్రులు ఎప్పుడైనా నీకు ఇది అవసరమా, లేకపోతే నీకు అన్నం పెట్టాలా ఇవ్వాలా అని అడుగుతారా? అడిగితే ఎంత విచిత్రంగా ఉంటుంది కదా. నీకు ఆకలిస్తుందా ఇవాళ, వద్దులే తినొద్దులే, ఇది ఎందుకు అవసరం అనవసరం అని అంటారా? కాబట్టి దేవుడు అంటున్నాడు, యు ఆర్ మై సన్. ఈరోజు ఎప్పుడైతే మనము యేసుక్రీస్తు వారిని మన సొంత రక్షకునిగా అంగీకరించామో, లేకపోతే అసలు అంగీకరించకపోయినా పర్లేదు, హీ ఈజ్ ద రీజన్ ఫర్ ఆల్ దిస్ మ్యాన్ కైండ్స్ ఎగ్జిస్టెన్స్ కదా. మానవ జాతి ఉనికిలో ఉండడానికి ఎవరు కారణం? దేవుడే కారణం. దేవుడు అంటున్నాడు, ఈ దినమున నీవు నా కుమారుడివి కుమార్తెవి అయ్యా. హల్లెలూయా. నీ బాధ్యతలన్నీ ఎవరివి? మనం చాలాసార్లు అంటాం కదా, క్యాస్ట్ యువర్ కేర్స్ అపాన్ ద లార్డ్, హీ ఈస్ కేరింగ్ ఫర్ యూ. మన చింత యావత్తును ఆయన మీద మోపుడు. ఎందుకంట ఆయన మన కోసం చింతిస్తున్నాడు అంట, మన కోసం ఆయన కేర్ చేస్తున్నాడంట కదా. ఇంకా యెషయా గ్రంథము 43:1 చదువుదామా? ఫస్ట్ 49:15 చదవండి. 49:15. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను, అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. సియోను ఏమనుకుంటుందంట? ప్రభువు నన్ను మరచి ఉన్నాడు. సియోను అంటే మనమే అనుకుందాం. ఏమనుకుంటుందంట? ప్రభువు నన్ను మర్చిపోయాడు, అసలు నేను ఆయనకి కనబడట్లేదు, లేకపోతే నేనేం గోత్రం అవుతున్నానో ఆయనకి కనబడట్లేదని సియోను చెప్తుందంట. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరుస్తారు గాని నేను నిన్ను చెప్దాం అందరం, నేను నిన్ను మరువను. దేవుడు నిన్ను మరువడు అని చెప్తున్నాడు. వినపడుతుంది కదా, మనందరికీ వినపడుతుంది కదా. దేవుడు ఏమంటున్నాడు? నేను నిన్ను మరువను, నేను నిన్ను విడువను, ఎడబాయను. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టు దిస్ ఈజ్ నాట్ ఎ ఎమోషనల్ డయలాగ్. మనం ఒక మూవీలోనో లేకపోతే ఏదో ఒక దాంట్లో హీరో హీరోయిన్ల మధ్య ఎమోషనల్ డైలాగ్స్ ఉంటాయి కదా. నువ్వు నన్ను ప్రేమించు, నేను చితి వరకు నీ దగ్గరకు వస్తాను. చితి తర్వాత కూడా రావచ్చు కదా. పూర్వకాలంలో సతీ సహగమనం ఉండేది, తెలుసా మీకు? సతీ సహగమనం అంటే యంగ్ జనరేషన్కి ఎవరైనా భర్త చనిపోతే భార్యను కూడా ఆ దాంట్లో వేసి పూజ చేయడమో కాల్ చేయడమో చేసేస్తారు. ఎందుకంటే వీఆర్ వన్, మేమిద్దరము ఒక్కటే కదా. అది ఇలాంటి ఇది కాదు, ఇట్ ఈస్ నాట్ ద ఎమోషనల్ డైలాగ్, దిస్ ఈస్ ద ట్రూత్. హల్లెలూయా. సత్యము మనల్ని ఏం చేస్తుందంట? స్వతంత్రులనుగా చేస్తుంది. సత్యాన్ని గ్రహించకుండా సాతాను మన మైండ్కి లేకపోతే ఒక మాస్క్ వేస్తాడు. యూదులకి ఏ విధంగా ముసుగు ఉందో మనకు కూడా మైండ్లో అది అర్థమవకుండా వాడు చేస్తాడనమాట. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడువను మరువను, నేను నీతో నడుస్తాను. నీ అడుగులో, ఇందాక మనం పాడాం కదా, అడుగులో అడుగేసి నడుస్తాడంట. అడుగులో అడుగేసి నడవడం ఏంటి? ఆయన వెన్నంటే ఉంటాడు. లేకపోతే మనం నడవలేకపోతున్నాం అనుకోండి, ఆయన మనల్ని ఎత్తుకుంటాడంట. ఇప్పుడు చదువుదాం, 43:1 చదువుదాం.
అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఎవరు చెప్తున్నారు? నిన్ను సృజించిన వాడు చెప్తున్నాడు. నిన్ను సృజించిన వాడు చెప్తున్నాడు. ఇప్పుడు సపోజ్ ఈ ప్రొజెక్టర్ పనిచేయట్లేదు అనుకోండి, ఎక్కడికి తీసుకెళ్తాం మనం? ఎక్కడికి తీసుకెళ్తాం? సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తాం కదా. అప్పుడు కూడా పని అవ్వకపోతే ఏంది, ఎక్కడికి వెళ్తాం? మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే వాళ్ళ దగ్గరికి వెళ్తాం కదా. ఎవరైతే దాన్ని తయారు చేశారో అసలు ఏంటి విచిత్రంగా బిహేవ్ చేస్తుంది, పని చేయట్లేదు ఏంటి, నువ్వు ఎలా దీన్ని చేసావు, ఎందుకు పని చేయట్లేదు అని తీసుకెళ్తాం కదా. ఎందుకు? అది వాడు ఎందుకు చేశాడో, ఎలా చేశాడో, ఏ విధంగా దాన్ని డిజైన్ చేశాడో వాడికి తెలుసు. సో మన డిజైనర్ ఎవరు? యేసుక్రీస్తు, లేకపోతే యెహోవా దేవుడు. మన దేవుడు, నిన్ను చేసిన దేవుడు, ఆ తల్లి గర్భంలో ఆ చీకట్లో నిన్ను, నీ ఎముకలని సమకూర్చినాడు, లేకపోతే నిట్ టుగెదర్ అంటాం కదా, తెలుగులో ఏమంటాం? నిట్టింగ్ని అల్లాడంటాం కదా. చాలా జాగ్రత్తగా. నేను ఒక దైవ సేవకుడితో మాట్లాడుతున్నప్పుడు పెళ్లి రోజే వి వర్ టాకింగ్ అబౌట్ యానా సిస్టర్ ఉన్నారు కదా, ఇప్పుడు లేరులే. ఎన్ని సంవత్సరాలు యానా సిస్టర్ అనే కాదు, వాళ్ళ ఫ్యామిలీ, ఆల్ ద ఎంహెచ్ఓపి వాజ్ వెయిటింగ్ ఫర్ ఎవరి కోసం? బ్రైడ్ కోసం. సరే జానే కానీ బ్రైడ్ కోసం, సారీ బ్రైడ్ గ్రూమ్ కోసం ఎదురు చూస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూసాం? ఆల్మోస్ట్ ఒక 10, 12 years, 15 years ఎదురు చూసుంటామా? ఎవరి కోసం ఎదురు చూసాం? గ్రూమ్. సంఘం ఏంటి? సంఘము ఎవరికి వధువు? యానా సిస్టర్కి అయితే జాన్ తెలీదు. జానా లేకపోతే ఎమాన్యుయలా లేకపోతే ఇంకా ఏమన్నా జేమ్సా తెలియదు. షీఈస్ వెయిటింగ్ ఫర్ సంబడి, బట్ వీ నో హూమ్ వీఆర్ వెయిటింగ్ ఫర్. హల్లెలూయా. మనం ఎవరి కోసం ఎదురు చూస్తున్నామో మనకి తెలుసు. మన వరుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. మనం అలా ఎదురు చూస్తామా? దేవా ఎప్పుడు వస్తావు? ఎన్నిసార్లు దేవుడిని క్వశ్చన్ చేసి ఉంటాం మనం. ఎందుకు పెళ్లి చేయట్లేదు ఇంకా? నువ్వు కనబడట్లేదా? ఆమెకి ఏజ్ అయిపోతుంది, కనబడట్లేదా? ఎంతమంది తిడుతున్నారు, కనబడట్లేదా నీకు? నువ్వేమన్నా కామ్గా ఉన్నావా? లేకపోతే కళ్ళు ఏమన్నా మూసుకుపోయి ఉన్నావా? హౌ మెనీ టైమ్స్ వీ వుడ్ హ్యావ్ క్వశ్చన్డ్ గాడ్. బట్ డిడ్ వి ఎవర్ వెయిట్ ఫర్ జీసస్ లైక్ దట్? దేవా ఎప్పుడు వస్తావు? నన్ను నేను సిద్ధపరచుకుంటాను. ఏమన్నా ఈ లోకంలో ఉన్న వాళ్ళకైతే ఎలా సిద్ధపడాలో తెలియదు. వాళ్ళు అప్పటికి రెడీ అవుతారు. అందుకే ఇలాంటి ఏదో ఒకటి జరుగుతుంటుంది. కానీ వాక్యంలో ఇట్ ఈస్ గివెన్ ఎవ్రీ వర్డ్ హౌ టు ప్రిపేర్ టు మీట్ జీసస్. నా వరుణ్ణి నేను ఎలా కలుసుకోవాలి, నేను ఎలా అలంకరించుకోవాలి, నేను దేన్ని నా మైండ్లో కలిగి ఉండాలి, ఇవన్నీ నాకు ముందే ఇవ్వబడ్డాయి. యామ్ ఐ ప్రిపేరింగ్ ఫర్ ఇట్? నేను సిద్ధపడుతున్నానా? నా వరుణ్ణి కలుసుకోవడానికి నేను సిద్ధపడుతున్నానా? సో మెనీ పీపుల్ సే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యారేజ్. ఎందుకు? ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మ్యారేజ్ అవసరం లేదు నాకు, లేకపోతే నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ కదా. కానీ దేవుడు విల్ అంటే యేసుక్రీస్తు వారి కంటే గొప్ప వరుణ్ణి మనం వెతుక్కోగలుగుతామా? అసలు ఇంపాసిబుల్ కదా. దేర్ ఈజ్ నో, అసలు ఆ థాట్కే అందట్లేదు. దేర్ ఈజ్ నో అదర్ థాట్ ఇన్ ఎనీ హ్యూమన్ బీయింగ్స్ మైండ్. బట్ హౌ ఆర్ వి ప్రిపేరింగ్ ఫర్ ఇట్? దేవుణ్ణి కలుసుకోవడానికి, అనేక మందిని దేవుడికి పరిచయం చేయడానికి మనము సిద్ధపడుతున్నామా? am I preparing to meet my Jesus? నేను యేసుక్రీస్తు అనే వరుణ్ణి కలుసుకోవడానికి సిద్ధపడుతున్నానా, లేకపోతే యెహోవా దేవుని ఉగ్రతను కలుసుకోవడానికి సిద్ధపడుతున్నానా? ఎప్పుడైనా మీరు గమనించారా? లాస్ట్ డేస్ అన్నప్పుడు మన మైండ్లో ఏముంటుంది? వీఆర్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ జీసస్ కమింగ్ యాజ్ అ గ్రూమ్, బట్ వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ జడ్జ్మెంట్ డే. ఓ మై గాడ్, జడ్జ్మెంట్ రాబోతుంది. నేను ఉంటానో లేదో, నేను అసలు ఆ గుంపులో ఉంటానో లేదో.
బట్ వీ నెవర్ బాదర్. మనము యేసుక్రీస్తు అనే వరుడు నా కోసం సిద్ధపడొస్తున్నాడు. నా కోసము అక్కడ ఒక గృహాన్ని సిద్ధపరిచాడు. బంగారపు వీధుల్లో నన్ను నడిపించడానికి, నన్ను తీసుకెళ్ళడానికి తిరిగి వస్తున్నాడు. నేను సిద్ధపడాలి అనే అండర్స్టాండింగ్ ఎప్పుడైనా ఉంటుందా మనకి? చాలా రేర్ ఉంటుంది కదా. ఐ డోంట్ సీ ఇట్. నేనైతే చూడండి, లాస్ట్ డేస్ అంటే అన్నీ ఇక్కడ ఉన్నాయన్నీ లాస్ట్ డేస్ వస్తున్నాయి, నేను అన్నీ వదిలేయాలి. ఏం చేస్తాం? ఏం చేసినా ఈ లోకంలో ఏం చేసినా దీస్ ఆర్ ఆల్ టెంపోరల్, అంటే తాత్కాలికమైనవి కదా, తాత్కాలికమైనవే కదా. నేను రేపు చనిపోతానని వాళ్ళు తినడం మానేస్తానా? సరే, ఎలాగో అందరం చనిపోవాలి కదా అని నా బిడ్డలకి నేను అన్నం పెట్టుకుండా మానుతానా? ఎలాగో చనిపోతాం కదా, ఎందుకురా చదువుకోవడం, మీరు రోడ్లో మీద తిరగండి అంటామా? సి గాడ్ ఈజ్ ఆస్కింగ్, దేవుడు క్వశ్చన్ చేయడం కాదు కానీ, ఐ యామ్ యువర్ క్రియేటర్. నేను నిన్ను చేశాను. నీ బాడీ ఎలా చేయబడిందో నాకు తెలుసు. నీ పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా నాకు తెలుసు. ఐ నో ఇన్ అండ్ అవుట్ ఆఫ్ యూ అండ్ ఆల్సో యువర్ సర్కమ్స్టాన్సెస్. నీ గురించి, నీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల గురించి, నువ్వు ఉన్న దేశం గురించి, నువ్వు ఉన్న ప్రదేశం గురించి, నువ్వు ఉంటున్న ప్రదేశంలో వాటర్ ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది, ఇవన్నీ నాకు తెలుసు. ఐ ప్లేస్డ్ ఇట్ ప్రిసైజ్లీ వేర్ యు ఆర్. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే నేను పెట్టాను. మీరు ఎప్పుడైనా నేషనల్ జియోగ్రఫీ అలాంటివి చూడండి. పార్కిపైన్ అని ఒక జంతువు ఉంటుంది. పార్కిపైన్ తెలుసా ఎవరికైనా? కెన్ యూ పుట్ ఇట్ ఆన్ ద స్క్రీన్? పార్కిపైన్ ముళ్ళ పంది కాదు, సారీ, చిన్నగా ఉంటుంది, ఎలకలాగా కొంచెం పెద్దగా ఉంటుంది, పార్కిపైన్ ఉంటుంది. కెన్ వి పుల్ ఇట్ అప్ ఫాస్ట్ ప్లీజ్? అయితే దానికి చాలా ముళ్ళు ఉంటాయి అన్నమాట, చాలా ముళ్ళు ఉంటాయి. ఎందుకు? ప్రొటెక్షన్. దేవుడికి తెలుసు ఇది ఎలాంటి ప్రదేశాల్లో తిరుగుతుంది, లేకపోతే దీనికి ఎలాంటి ప్రొటెక్షన్. ఆ పైన కనబడుతున్నాయి కదా, అవన్నీ ముళ్ళు అనమాట. ముళ్ళు అంటే ఊరికే ముళ్ళు కాదు, అవి ఏదన్నా ప్రమాదం వచ్చిందనుకోండి, ఆ ముళ్ళు ఒక యారోలాగా వెళ్ళి హిట్ చేస్తుంది. అర్థమవుతుందా మీకు? అవన్నీ ఒక యారోస్ లాగా పనిచేస్తాయి అన్నమాట. దూరంలో ఉన్న శత్రువును కూడా అది చంపగలుగుతుంది. యూ కెన్ టేక్ ఇట్ ఆఫ్. కాబట్టి మనం ఎక్కడ ఉండాలి, ఏ పరిస్థితుల్లో ఉంటే మనము సర్వైవ్ అవుతాం, ఏ పరిస్థితుల్లో ఉంటే మన జీవనాన్ని కొనసాగించగలుగుతాం. పేతురు గ్రంథంలో ఉంటుంది కదా, ఒకసారి చదువుదాం ఆ మాట. ఐ డోంట్ నో, ఐఎమ్ గోయింగ్ ఇన్ అ డిఫరెంట్ డైరెక్షన్ టుడే. నేను ప్రిపేర్ అయిన మెసేజ్ అయితే ఇది కాదు, బట్ లెట్స్ సీ వేర్ గాడ్ లీడ్స్ అస్. ఒకసారి ఆ మాట చదువుదామా? పీటర్ సెకండ్ పీటర్ 1:3. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. తన మహిమను బట్టి గుణాతిశయములను బట్టి మనలను పిలిచిన వానిని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును ఈ మాట జాగ్రత్తగా వినండి. జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టు నైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. దేని వలన కృపా సమాధానం వస్తుందంట మనకి? చదువు ఒకసారి. జీవమునకును భక్తికిని కావలసిన ప్రతిదీ దేవుడు దయచేయుచున్నాడు. ఎప్పుడైనా మనము గ్రహించామా? లాస్ట్ వీక్ నేను చెప్పినట్టు ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నారనుకోండి. ఫుల్ టైం మినిస్ట్రీ అంటే ఎవరుంటారు చెప్పండి? హూ ఇస్ ఇన్ ఫుల్ టైం మినిస్ట్రీ? ఎవరైనా ఉన్నారా ఫుల్ టైం మినిస్ట్రీలో ఇక్కడ? చేతులు ఎత్తండి ఎవరైనా ఉంటే. లేరా? సరే, మళ్ళీ ఈ క్వశ్చన్ అడిగితే అప్పుడు చూద్దాం ఎన్ని చేతులు ఎత్తుతారో.
సో ఫుల్ టైం మినిస్ట్రీ అంటే ఎవరిని అనుకుంటాం మనం? పాస్టర్స్ని అన్నీ మానేసి, అంటే ఈ లోకంలో ఉండే జాబ్స్ ఇవన్నీ మానేసి చేసేవాళ్ళని ఫుల్ టైం మినిస్టర్స్ అంటాం. సో వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవుతారు? దేనికైనా దేవుని మీద డిపెండ్ అవుతారు కదా. దేవుడే ఇవ్వాలి. చాలామంది దేవుడి మీద డిపెండ్ అవుతారు, డిపెండ్ అవ్వని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనుకోండి, అది వేరే విషయం. బట్ ఎవరికైతే ఈ లోకపరమైన జాబ్ లేదో వాళ్ళు మాత్రమే దేవుని మీద డిపెండ్ అవుతారు అని మనం అనుకుంటాం కదా. ఇప్పుడు నాకు జాబ్ ఉంది, నా జాబ్ ఎవరిచ్చారు? నాకు దేవుడే ఇచ్చాడు. సరే, నా కంపెనీకి డబ్బులు ఉంటేనే నాకు డబ్బులు వస్తాయి. నా కంపెనీకి డబ్బులు ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి. అవునా? సో నౌ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫుల్ టైం మినిస్ట్రీ? నౌ దేవుడు మిమ్మల్ని జాబ్ చేయడానికి పిలిచాడు. జాబ్ చేస్తూ దేవుని మహిమను కనబరచడానికి పిలిచారు అనుకోండి, దట్ ఈజ్ యువర్ మినిస్ట్రీ. యువర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ మినిస్ట్రీ. హల్లెలూయా. నేను ఆ దైవజనుడితో మాట్లాడుతున్నాను ఏంటంటే, యువర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ కాలింగ్ ఇన్ టు దిస్ ఎర్త్. అర్థమవుతుందా? ఐఎమ్ నాట్ ఎగ్జిస్టింగ్ బిఫోర్. నేను 35 years ముందు లేను. గాడ్ కాల్డ్ మీ ఇంటూ ఎగ్జిస్టెన్స్ సమ్వేర్ ఇన్ 1900s. ఎగ్జాక్ట్ ఇయర్ చెప్పనులేండి. ఓకే, 1990. ఓకే, సో దేవుడు నన్ను పిలిచాడు. మిమ్మల్ని కూడా మీరు ఏ రోజు పుట్టారో ఆ రోజు దేవుడు మిమ్మల్ని ఈ లోకంలోకి పిలిచి మిమ్మల్ని పోషించాడు కదా. ఈ లోకంలో ఫిజికల్గా పుట్టారేమో, కాకపోతే తల్లి గర్భములో రూపింపబడకముందే దేవుడు ఆయన మనస్సులో మనము ఉన్నామంట, ఆయన మైండ్లో మనము ఉన్నామంట. ఇదిగో లిడ్డీ ఉంది, ఈ రోజుల్లో భూమి మీద నేను పంపిస్తాను, ఈ పనులు చేస్తుంది, మళ్ళీ తిరిగి నా దగ్గరికి రావాలి. దట్ ఈస్ హస్ పర్పస్. జీసస్కి ఏంటి? అదే కదా. జీసస్ యేసుక్రీస్తు వారు కాలము సంపూర్ణమైనప్పుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన చేయాల్సిన పనులు చేశాడు, తండ్రి మీద డిపెండ్ అయ్యాడు, తండ్రి చిత్తాన్ని చేశాడు, తిరిగి ఆయన దగ్గరికి. మన కూడా సేమ్, వీఆర్ జస్ట్ కో బ్రదర్స్ అండ్ కో సిస్టర్స్ ఆఫ్ జీసస్. మనము యేసుక్రీస్తు వారి యొక్క జత పనివారం కాదు. నేను చెప్పింది ఏంటి? యేసుక్రీస్తు వారి యొక్క సహోదర సహోదరులమై ఉన్నాం కదా. సో ఎవ్రీథింగ్ దట్ ఐ డూ, నేను లేచి పొద్దున్నే తింటున్నా కూడా దట్ ఈజ్ అ మినిస్ట్రీ. నేను ఆఫీస్కి 30 kilometers వెళ్తున్నా కూడా దట్ ఈజ్ అ మినిస్ట్రీ. గాడ్ వాంట్స్ మీ టు గో దేర్. మనం ఏమంటాం, మినిస్ట్రీ చేసేవాళ్ళు కొన్ని విషయాలు చెప్తారేంటి, రోజు 100 kilometers లేకపోతే ప్రతి వారం 100 kilometers వెళ్ళి వాక్యం చెప్పి వస్తారంట. వై దట్ ఈస్ అ మినిస్ట్రీ? వై సంబడి హూ ఈస్ డూయింగ్ అ జాబ్, ట్రావెలింగ్ 100 kilometers, డూయింగ్ ద జాబ్ ప్రాపర్లీ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ కమింగ్ బ్యాక్, వై ఇట్ ఈస్ నాట్ అ మినిస్ట్రీ? అర్థమవుతుందా? దేవుడు నన్ను పిలిచినప్పుడు నాకు 100 kilometers అవతల జాబ్ ఇచ్చాడు, నేను వెళ్తున్నా. దేవుని పిలుపుని నేను ఆనర్ చేశా. అక్కడ దేవునికి ఇష్టమైన రీతిలో పనిచేసి నేను తిరిగి వస్తుంటే దట్ ఈజ్ మై మినిస్ట్రీ. హల్లెలూయా. అలానే ఫుల్ టైం మినిస్టర్స్ అవ్వద్దా? కాదు, దట్ ఈజ్ అ పర్సనల్ కాలింగ్. దేవుడు అందరినీ ఎవరికి తగిన పని వాళ్ళకి ఇస్తాడు. కొంతమందిని నువ్వేం చెయ్యొద్దు అంటాడు, కొంతమందిని నువ్వు ఇది చేస్తూ అది చెయ్యి అంటాడు, కొంతమందిని అసలు ఏం చేయొద్దు కూర్చో అంటాడు కదా. ఏలియా పని చేయొచ్చు కదా, ఏలియా వెళ్ళి పని లేకపోతే అక్కడ ఏదో పొలం ఉంది. ఇస్సాకుని మనం గమనించినప్పుడు కరువు వచ్చినప్పుడు ఇస్సాకు ఏం చేస్తాడు? విత్తనములు విత్తుతాడు. ఎందుకు? కాకులు పావురాలు లేవా అప్పుడు? లేవా? ఉన్నాయి కదా. ఎందుకు ఏలియాని వెళ్ళి నువ్వు వెళ్ళి విత్తు, పంట వస్తుంది, నువ్వు అదే తిను? దేవుడు చేయలేడా? మరి పంట వేస్తే 6 నెలలు పడుతుందిగా అంటే, యోనా సమయంలో ఆ తీగ ఎంత టైంలో వచ్చింది? ఒక్క రాత్రిలో వచ్చింది. హల్లెలూయా. దెర్ ఈజ్ నథింగ్ ఇంపాసిబుల్ టు గాడ్. సో దీన్ని బట్టి మనకేమర్థమైంది? ఎవరి పిలుపు వాళ్ళది. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద లైఫ్ దట్ గాడ్ హెస్ గివెన్ యూ అండ్ మీ. అర్థమవుతుందా? నేను
ఇంట్లో కూర్చున్నా, వండి పెడుతున్నా, ఏం చేయట్లేదు, బయటికి వెళ్ళలేదు, ఐఎమ్ వాల్యూలెస్ అనుకుంటే దట్ ఈస్ ద అట్టర్ లై దట్ సేటన్ ఈస్ టెలింగ్ యూ. ఒకసారి మనం యోహాను రాసిన యోహాను సువార్త 10వ అధ్యాయానికి వెళ్దాం. పదో అధ్యాయము మొదటి నుంచి చదువు. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునివాడునై ఉన్నాడు. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున వచ్చేవాడు దొంగయు దోచుకునివాడునై ఉన్నాడు. ఇక్కడ దొంగ ఎవరు? దొంగ ఎవరు చెప్పండి, పర్లేదు, అందరు చెప్పాలి. సాతాను. చెప్దామా? సాతాను ఒక దొంగ. అందరం చెప్దామా? సాతాను దొంగ. ఏం చేస్తాడు తెలుసా? వాడు నీ పర్పస్ని స్టీల్ చేస్తాడు. అర్థమవుతుందా? ఏదైనా తోటలో ఏముంది ఇన్స్ట్రక్షన్? సింపుల్ ఇన్స్ట్రక్షన్. నువ్వు మంచి చెడులను తెలివిలిచ్చే ఫలం మాత్రం తినొద్దు, మిగతావన్నీ తినండి. ఎంత సింపుల్ ఇన్స్ట్రక్షన్ కదా. సరే తినొద్దు అన్నాడు దేవుడు, ఓకే, నాకు ఎందుకో తెలియకపోవచ్చు, మేబీ తినకపోతే అయిపోయేది. వాడు వచ్చి అదే విషయాన్ని పట్టుకొని ఏమంటాడు? నీకు తెలుసా దేవుడు మిమ్మల్ని బెటర్ లైఫ్ నుంచి మిమ్మల్ని డిప్రైవ్ చేయడానికి, లేకపోతే నీకు ఇంకో పెద్ద లైఫ్ ఉంది, అది నువ్వు చేయకుండా లేకపోతే దాంట్లోకి నువ్వు వెళ్ళకుండా ఉండడానికి దేవుడు నిన్ను ఆపుతున్నాడు అనే రాంగ్ అండర్స్టాండింగ్ పెట్టడం వల్ల ఏమైంది? పాపం వచ్చింది. అవునా? మన జీవితంలో కూడా నువ్వున్న పరిస్థితి ఇది కాదు, నువ్వు ఉండాల్సిన పరిస్థితి ఇది కాదు, నువ్వు చేసే పని ఏంటి, అసలు ఏమన్నా వాల్యూ ఉందా దీనికి? లేదు. దిస్ ఈజ్ నాట్ వాట్ యు ఆర్ కాల్డ్ ఫర్. లుక్ ఎట్ ద వరల్డ్, పీపుల్ ఆర్ ఇన్వెంటింగ్ రాకెట్స్, పీపుల్ ఆర్ గోయింగ్ టు మార్స్. అసలు బయట ఇంకా లేడీస్లో ఎక్కువ ఉంటుంది ఇది. అసలు మీరు మొన్న ఎవరో వంటింటి కుందేలాగా అయిపోయారు మీరు. ఎస్, ఐ అగ్రీ, ఎవ్రీబడి, అందరూ పని చేయాలి, అందరూ ఇంట్లో ఎవరు తక్కువ ఎక్కువ కాదు, కానీ ద రెస్పాన్సిబిలిటీస్ హ్యాస్ టు బి షేర్డ్. ఒకళ్ళు చేస్తున్నప్పుడు ఇంకొకటి చేయాలి. ఆ టాపిక్లో మనం వెళ్ళొద్దు కానీ. సో ఏమంటుందంటే సాతానుగాడు వచ్చి, ఏం చేస్తున్నావు నువ్వు? పిల్లలు చూస్తున్నావా? వాళ్ళు చీమిడి తుడుస్తున్నావా? దిస్ ఈజ్ వెరీ మీనియల్ జాబ్, యూనో. ఇది చాలా చిన్న పని, లేకపోతే అసలు దీనికి వాల్యూయే లేదు. కానీ దేవుడు అంటాడు, ఐ వాల్యూ ద వర్క్ దట్ యు ఆర్ డూయింగ్. హల్లెలూయా. గొప్ప మ్యాన్ ఆఫ్ గాడ్ని మీరు చూడండి, చార్ల్స్ వెస్లీ, జాన్ వెస్లీ. ఎందుకు వాళ్ళంత పెద్ద పెద్ద సేవకులు అయ్యారు తెలుసా? వాళ్ళ తల్లి, చాలామంది పిల్లలు ఉంటారు, ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థన చేసి వాళ్ళని మంచిగా చూసుకుంటుంది. ఐన్స్టైన్ తెలుసా మీకు? ఐన్స్టైన్ ఈజ్ అ సైంటిస్ట్, శాస్త్రవేత్త. ఆయన ఫిజిక్స్లో ఎన్నో ఫార్ములాస్ని ఆయన కనిపెట్టాడు. ఇప్పుడున్న ప్రతి టెక్నాలజీ ఆ ఫార్ములా మీద రన్ అవుతుంది. ఆయన స్కూల్కి వెళ్తే స్కూల్ వాళ్ళు వెనక్కి పంపించారంట. ఏంటంటే ఒక చిట్టి రాసి పంపించారు. ఆయనకు చదువుకోవడం కూడా రాదు పాపం. వాళ్ళ తల్లికి ఇస్తే దాంట్లో ఏముందంటే, మీ కొడుక్కి చదువు రాదు, ఇంట్లో కూర్చోబెట్టండి. ఆమె ఏం చేసింది తెలుసా? వాళ్ళ కొడుకు, అమ్మ ఏంటమ్మా అది రాసింది ఏంటంటే, నాన్న, ఈ లోకంలో ఉన్న స్కూల్స్ నీకు చదువు చెప్పడానికి అవి సరిపోవంట, కాబట్టి నువ్వు చాలా ఇంటెలిజెంట్, కాబట్టి వాళ్ళు నిన్ను బయటికి పంపించేశారు, నేను నీకు నేర్పిస్తానని. హీ బికేమ్ ఎ సైంటిస్ట్. యునో ఎవ్రీథింగ్. ఇక్కడ మనం మేబీ వీ కెన్ రిలేట్ ఎవ్రీ ఆబ్జెక్ట్ హియర్ విత్ ద ఇన్వెన్షన్స్ దట్ హీ హ్యాస్ మేడ్. ఆయన చేసిన డిస్కవరీస్, లేకపోతే ఆయన చేసిన పనుల్లో, లేకపోతే ఇన్వెన్షన్ ఏమంటారు తెలుగులో? సారీ, కనిపెట్టడమా? సరే, ఆయన కనిపెట్టిన ఆవిష్కరణ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన కనిపెట్టిన ఫార్ములాస్, అవి ఎన్నో ఫిజిక్స్ దానికి బేస్గా దాని మీదే కడుతున్నారు ఇప్పుడు అవన్నీ. అంటే ఏది కనిపెట్టినా కూడా దాని మీద నుంచే బిల్డ్ చేయాలి. హల్లెలూయా. సో చిన్న మైండ్లో అది రిజిస్టర్ అయింది, ఓకే, ఐఎమ్ గ్రేట్, దేవుడు నన్ను మంచిగా చేశాడు అని. ఎలాన్ మస్క్ తెలుసా మీకు? ఎలాన్ మస్క్ తెలుసా? తెలీదా?
ఎలాన్ మస్క్ తెలియకపోతే ఆయన అమెరికాలో చాలా పెద్ద శాస్త్రవేత్త. ఆయన టెస్లా అనే కంపెనీని కనిపెట్టాడు. ఎలక్ట్రిక్ కార్స్ ఉంటాయి. అండ్ స్పేస్ ఎక్స్ అనే కంపెనీని కనిపెట్టాడు. అవి ఆకాశంలోకి లేకపోతే అవుటర్ స్పేస్లోకి రాకెట్స్ని పంపిస్తాయి అన్నమాట. హీ హ్యాజ్ ఆటిజం. తెలుసా మీకు? ఆటిజం అంటే డౌన్ సిండ్రోమ్ ఉంటుంది. ఏమి వాళ్ళు సరిగా పని చేయలేరు. కానీ ఒక్క విజన్ ఆయనకుంది, నేను చదువుకోవాలి, నేను గొప్ప పనులు చేయాలి అనే డిజైర్ ఉంది. ఈ లోకంలో మేబీ వాళ్ళకి దేవుడు తెలుసో లేదో తెలియదు. దే మేక్ ఫెయిత్ స్టేట్మెంట్స్. వాళ్ళు విశ్వాసపరమైన మాటలు మాట్లాడతారు, కానీ వీ నెవర్ నో. బట్ గాడ్ ఈజ్ సెయింగ్ ఎవ్రీథింగ్ దట్ ఐ హ్యావ్ గివెన్ యూ ఈజ్ అ కాలింగ్. యూ కెన్ ఎక్సెల్ ఇన్ థింగ్స్ దట్ ఐ హ్యావ్ గివెన్ యూ. మీకు ఇవ్వబడిన పనిలో మీరు నమ్మకంగా ఉంటే దట్ ఈజ్ మై కాలింగ్. మనం అప్పుడే ఎంజాయ్ చేస్తాం. అర్థమవుతుందా? ఓకే, నాది ఇది పని, ఐఎమ్ ప్రివిలేజ్ టు డూ దిస్ అని అనుకున్నప్పుడు మనం చాలా దాన్ని ఎంజాయ్ చేస్తాం. లేకపోతే మనం ఎప్పుడు సనుగుతూ గొనుగుతూనే పనులు చేస్తాం కదా. ఎవరినైనా చూడండి మీరు ఆఫీస్లో, ఎప్పుడు వాడిది అన్నాడు, వీడిది అన్నాడు, నేను వెళ్ళలేకపోతున్నాను, చాలా పని ఉంటుంది. దీస్ ఆల్ ద స్టేట్మెంట్స్ దట్ వీ లిజన్ కదా. కానీ నేను దాన్ని ఎంజాయ్ చేసినప్పుడు ఏం చేస్తాను? ఐ విల్ నెవర్ కంప్లైన్. అర్థమవుతుందా? ఐ విల్ నెవర్ కంప్లైన్. కాబట్టి దేవుడు మనల్ని ఈ లోకంలోనికి పిలిచాడు, లేకపోతే దేవుని పిలుపు నా మీద ఉంది. దిస్ ఈజ్ నాట్ జస్ట్ అ ర్యాండమ్ లైఫ్. ఇది లైఫ్ కాదు, లేకపోతే ఇదేదో ఊరికే నేను అనవసరమైన వాటిలో ఉన్నాను అని అనుకోవద్దు. అలా అని ఉండ చోటే ఉండిపోవాలా అని మీరంటే మేబీ నాట్, బట్ యూ డూ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇన్ యువర్ హ్యాండ్ రైట్ నౌ. నీ చేతుల్లో ఇప్పుడు ఇవ్వబడింది చేస్తూ దేవుడిచ్చిన ప్రణాళికను బట్టి నువ్వు ముందుకెళ్ళాలి. దట్ ఈజ్ వాట్ గాడ్స్ కాలింగ్. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు చిన్నగా పెట్టడు. ఎస్తేరు చాలా ఎన్నో సంవత్సరాలు ఎవ్వరికి తెలియకుండా ప్రిపేర్ చేయబడింది. అవునా? దావీదు ఎవ్వరికి తెలియకుండా ప్రిపేర్ చేయబడ్డాడు. హెచ్చించలేదా? దేవుని ప్రణాళికలు ఆయనలో నెరవేరలేదా? దావీదు కంటే గొప్పగా దేవుడు మనల్ని పెట్టాడు. మనము నమ్మాలి. దేవుడు నాకు ఇచ్చిన లైఫ్, దిస్ ఈజ్ ఎ గిఫ్ట్ గివెన్ ఇన్ టు మై హ్యాండ్స్ అని మనకు అర్థమైనప్పుడే మనము ఈ లోకంలో దేవునికి అనుకూలంగా నివసించగలుగుతాం, లేకపోతే ముందుకి సాగగలుగుతాం. అదే ఒకసారి ఆ మాట చదువుదాం. ఏంటి? యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి ఉన్నాను. దేవుని వాక్యం ఏం తెలుస్తుంది? ఒకసారి చదువుదామా? గొర్రెలకు అందరూ కలిసి చదువు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను. అక్కడ ఆ జీవము దేని గురించి మాట్లాడుతుంది? నిత్య జీవం గురించి మాట్లాడుతుందా? నిత్య జీవం గురించి మాట్లాడుతుందని మీరు అనుకుంటున్నారా? ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ద లైఫ్ విచ్ వీ లివ్ ఆఫ్టర్ వీ గో టు ద జీసస్. దట్ ఈస్ ద లైఫ్ ఆన్ ఎర్త్. అర్థమవుతుంది? మీరు ఆ కాంటెక్స్ట్ చదివితే అన్నీ అర్థమవుతాయి. ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఈ లోకంలో జీవితం గురించి మాట్లాడుతుంది ఆ మాట. అర్థమవుతుందా? పరిసయ్యులను ఉద్దేశిస్తూ ఆయన అంటాడు, మీరు అనవసరమైన భారాలు పెట్టి లైఫ్ని డిఫికల్ట్ చేస్తున్నారు. ఐ హ్యావ్ కమ్ టు గివ్ లైఫ్ ఇన్ అబండెన్స్. ఇంకో వర్షన్లో సాటిస్ఫైయింగ్ లైఫ్ అని ఉంటుంది. మనం చెప్పగలుగుతామా ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్, ఒక 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు జీవించిన తర్వాత వెనక్కి తిరిగి హౌ సాటిస్ఫైయింగ్ ఈజ్ మై లైఫ్ అని చెప్పగలుగుతామా? ఆర్ అట్లీస్ట్ హౌ సాటిస్ఫైయింగ్ ఈజ్ మై వీక్ అని చెప్పగలుగుతామా? హౌ సాటిస్ఫైయింగ్ ఈజ్ మై డే అని చెప్పగలుగుతామా? వై? ఎందుకు? కానీ మనం ఇక్కడికి వచ్చి, దేవా నువ్వు నన్ను కాపాడావు, థ్యాంక్ యూ, నువ్వు నన్ను రక్షించావు, నువ్వు నన్ను పోషించావు. ఇఫ్ గాడ్ హ్యాస్ ప్రొవైడెడ్ యూ ఆల్ ద వీక్,
ఇఫ్ గాడ్ హ్యాస్ సస్టైన్డ్ యూ ఆల్ త్రూ దీస్ ఇయర్స్ ఆఫ్ యువర్ లైఫ్, వై ఆర్ యు నాట్ హ్యాపీ అబౌట్ ఇట్? దేవుడు ఇన్ని సంవత్సరాలు, నేను టెస్టిమనీ చెప్తాను కదా, దేవా నువ్వు నన్ను కాపాడావు, దేవుడు నాకు కృపనిచ్చాడు, దేవుడు నన్ను ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి కాపాడాడు, నాకు అన్నం లేనప్పుడు దేవుడు నన్ను పోషించాడు, నాకు జాబ్ లేనప్పుడు దేవుడు నన్ను పోషించాడు, గాడ్ హ్యాస్ సస్టైన్డ్ మీ ఆర్ గాడ్ హ్యాడ్ ప్రొవైడెడ్ మీ అని నేను సాక్ష్యం చెప్తున్నప్పుడు, వై ఐ కెనాట్ సే, లుక్ బ్యాక్ అండ్ సే హౌ సాటిస్ఫైయింగ్ ఈజ్ మై లైఫ్? ఆర్ యూ గెటింగ్ వాట్ వీఆర్ మిస్సింగ్ హియర్? మనకు అర్థమవుతుందా మనం ఏం మిస్ అవుతున్నామో? ద జాయ్ దట్ ఈస్ మిస్సింగ్ ఇన్ అవర్ ఫేసెస్, ఇన్ అవర్ లైఫ్స్. దేవుడు మన జీవితంలో పెట్టాలనుకుంటున్న ఆ సంతోషము, సమాధానము, సంతోషం కంటే ఇంకా ఎక్కువ ఏమన్నా ఉంటే అవన్నీ వీఆర్ మిస్సింగ్ ఇట్. దెన్ వీ కమ్ అండ్ సే, ఐ మిస్ ఆల్ ద జాయ్ ఇన్ మై లైఫ్ బికాజ్ ఐ డోంట్ రియలైజ్. అందుకే దేవుడు అంటాడు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులనుగా చేస్తుంది. హల్లెలూయా. ఈ సత్యం మనము ఈ దినమున గ్రహిద్దాం. హల్లెలూయా. దేవా, ఇప్పటి నుంచి ఐ విల్ లివ్ అ సాటిస్ఫైయింగ్ లైఫ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కష్టాలు రావా, బాధలు రావా అంటే వస్తాయి, కానీ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఇట్ నేను సంతోషంగా ఉంటాను. 43:1 చదువుదాం ఒకసారి. ఐజియా 43:1. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఏం సెలవిస్తున్నాడంట? నేనే నిన్ను చేశాను. గాడ్ ఈజ్ రిమైండింగ్ యూ, నేనే నిన్ను చేసింది. నువ్వు ఈ లోకంలో ఉండడానికి, ఈ ఫ్యామిలీలో పుట్టడానికి, లేకపోతే ఈవెన్ ఐ కెన్ సే బోల్డ్లీ, నీకు ఆ రోగం రావడానికి కూడా నేనే అలౌ చేశాను. కారణం నేనని దేవుడు అని చెప్పను, కానీ గాడ్ హెస్ అలౌడ్ ఇట్. ఓకే, దేవుడు చెప్తున్నాడు ఆ మాట. చదవండి. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. ఎవరు అనగలుగుతారు ఈ మాట? ఐ కెన్ ఓన్లీ అప్లై ఇట్ టు వైఫ్ అండ్ హస్బెండ్ కదా. వైఫ్కి భర్త మీద అధికారం ఉంటుంది కదా. అధికారం అంటే డామినేట్ చేసే అధికారం కాదు. దిస్ ఈజ్ మైన్ అని అంటాం కదా. భర్తకి భార్య మీద అధికారము ఉంటుంది. ఎందుకు? వాళ్ళిద్దరూ ఒకటే శరీరం. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? దేవుడు మానవుని చేశాడంట, మానవుణ్ణి స్త్రీగాను పురుషునిగాను చేశాడంట. మానవుడు ఒక్కడే. Isn't it amazing that women came out of man? అంటే స్త్రీ పురుషుల్లోంచి వచ్చింది కాబట్టి ఇన్ఫీరియర్ కాదు. షీఈ్ ఎ పార్ట్ ఆఫ్ హర్. నాలో ఉన్న ఒక భాగము బయటకు వచ్చి నన్ను చూస్తుంది, నన్ను ప్రేమిస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? నాలో భాగం అని ఎందుకు చెప్పాడంటే, ఒకవేళ భార్యాభర్తలు ఒక భాగం అవ్వలేకపోతే దే కెనాట్ బిలాంగ్ టు ఈచ్ అదర్. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ మనిషి నాది కాదు, లేకపోతే ఈ కుటుంబం నాది కాదు అని అనుకుంటే ఐ విల్ నెవర్ బీ సాటిస్ఫైడ్. నేను ఆ బిలాంగింగ్నెస్ రాదు కదా. దేవుని వాక్యం చదివిస్తుంది, పరిపూర్ణ ప్రేమలో భయము ఉండదంట కదా. ఆ బిలాంగింగ్నెస్ లేకపోతే, నేను నా భార్య తప్పు చేస్తుంటే నేను మాట్లాడలేను. ఆ బిలాంగింగ్నెస్ లేకపోతే, నేను తప్పు చేస్తే నా భార్య మాట్లాడలేదు, అమ్మో ఏమనుకుంటాడు. ప్రేమ ఉందనుకోండి, మనం ఖచ్చితంగా నువ్వు చేసేది తప్పు అంటాం. ప్రేమ ఉందనుకోండి, వి విల్ అప్రిషియేట్, నువ్వు చేసేది చాలా బాగుంది. కానీ అప్రిషియేషన్ మిస్ అవుతుంటుంది ఈ లోకంలో. వి విల్ డూ ఇట్ కదా. వి బిలాంగ్ టు ఈచ్ అదర్. భార్యాభర్తలు వేరే వేరే కాదు, వేరే వేరే వాళ్ళు ఒకటవ్వడం కాదు, ఒక్కళ్ళే విడిగా బ్రతుకుతున్నారు. విడిగా బ్రతకడం అంటే మళ్ళీ విడిపోయి అని అనుకోకండి. 2 డిఫరెంట్ హ్యూమన్ బీయింగ్స్ లాగా బతుకుతున్నారు. హల్లెలూయా. కాబట్టి అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, వాళ్ళిద్దరి మధ్య ఏ దాపరికాలు
ఉండవు, ఏ దాపరికాలు ఉండవు. ఇంకా నేను లోపలికి వెళ్తే అది మేబీ దిస్ ఈజ్ నాట్ అ రైట్ ప్లాట్ఫామ్ టు టాక్ అబౌట్ ఇట్, కానీ ఏ దాపరికాలు ఉండవు. వైఫ్ విల్ నో అబౌట్ ఆల్ ద ఫ్లాస్ ఇన్ హస్బెండ్ బట్ స్టిల్ చూస్ టు లవ్. అర్థమవుతుందా? హస్బెండ్ విల్ నో అబౌట్ ఆల్ ద ఫ్లాస్. భార్యలో ఉన్న అన్ని చెడు గుణాలు అన్నీ కనబడుతుంటాయి వెన్ వీ వాక్ టుగెదర్ కదా. వెన్ వీ వాక్ టుగెదర్ కొన్ని సంవత్సరాలు నడిచిన తర్వాత అన్నీ తెలిసిపోతాయి, దాపరికాలు ఏమి ఉండలేవు కూడా. వీ కెన్ ఫేక్ ఇట్ ఇన్ చర్చ్, వీ కెన్ ఫేక్ ఇట్ ఇన్ ద మీటింగ్స్, వీ కెన్ ఫేక్ ఇట్ ఇన్ అవర్ వర్క్ లొకేషన్, వీ కెనాట్ ఫేక్ ఇట్ ఇన్ అవర్ ఫ్యామిలీ. మనము కుటుంబంలో ఒక మాస్క్ వేసుకొని బతకలేం. జాబ్లో బతకచ్చు, చర్చ్లో బతకచ్చు. చర్చ్లో నేను చాలా స్పిరిచువల్గా బిహేవ్ చేయొచ్చు. ఐ కెన్ బి సో స్పిరిచువల్ ఇన్ మెనీ థింగ్స్. నేను చాలా వేరే వ్యక్తిలాగా నేను ఒక గొప్ప వ్యక్తిలాగా నేను బయట చూపించుకోవచ్చు. కానీ ఇఫ్ యువర్ వైఫ్ ఆర్ ఇఫ్ యువర్ స్పౌస్ ఇస్ నాట్ సేయింగ్ దాట్, అది రాంగ్ అంతే. వీ కెనాట్. కానీ అవన్నీ తెలిసి కూడా వి స్టిల్ చూస్ టు లవ్. మనము ప్రేమిస్తాం. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. హానోకు దేవుడితో నడిచాడంట కదా. దేవుడితో ఎన్ని సంవత్సరాలు నడిచాడంట? 300 సంవత్సరాలు. హానోకు అన్ని పర్ఫెక్ట్గా ఉండి నడిచాడా? హానోకి ఏమీ ప్రాబ్లం లేదనుకుంటున్నారా మీరు? మళ్ళొకసారి నేను ఆల్రెడీ చూపించాను ఆ వాక్యము, మళ్ళొకసారి చూద్దాం. ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనం. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు. ఆగండి. దేవునితో నడుచుచు. జనరల్ అండర్స్టాండింగ్ ఏముంటుందంటే, ఓకే 65 సంవత్సరాలు ఆయన కుటుంబాన్ని ఆయన అన్నీ చూసుకున్నాడు. 65 సంవత్సరాల తర్వాత మిగతా 300 సంవత్సరాలు ఏ హిమాలయాలకు ఎక్కడికో వెళ్ళి దేవునితో మాత్రమే గడిపాడు అని మనము అనుకుంటాం. కానీ కొంచెం కింద చదవండి. దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హీ హ్యాడ్ డాటర్స్ అండ్ సన్స్ వైల్ హీ ఈజ్ వాకింగ్ విత్ గాడ్. హానోక్ ఒక ఫ్యామిలీ ఉంది. ఎప్పుడు? దేవునితో నడవడానికి ముందే కాదు, తర్వాత కూడా ఉంది, ఇంకా ఎక్కువ ఉంది. మెతూషెల ఒకడే ఉన్నాడని రాయబడింది బైబిల్లో. తర్వాత అనేక మంది కుమారులు కుమార్తెలు ఉన్నారు. అయినా కానీ ఆయన దేవునితో నడిచాడు. అర్థమవుతుందా? మనం ఎన్నిసార్లు కంప్లైంట్ దేవా నా ఫ్యామిలీ వల్ల నేను దేవుణ్ణి నేను అనేక సార్లు కంప్లైంట్ చేశాను. నాకున్న పరిస్థితి వల్ల నేను నిన్ను సర్వ్ చేయలేకపోతున్నా, నాకున్న టెన్షన్స్ వల్ల నేను నిన్ను సర్వ్ చేయలేకపోతున్నా, వీళ్ళు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు, వర్క్ నాకు అడ్డం వస్తుంది. హౌ కమ్? అరే నేను నీకు వర్క్ ఇచ్చాను రా, నువ్వు నా అడ్డం అంటే ఇంక నేనేం చేయాలి? ఇజంట్ ఇట్ అలార్మింగ్? మన జీవన విధానాన్ని అది ప్రశ్నించట్లేదా? మనం జీవించే విధానము దేవునికి అనుకూలంగానే ఉందన్న అండర్స్టాండింగ్ మనకు ఉంటుందా ఇప్పుడు? How many times I have questioned about my family or about my relationships, about my church? ఎన్నిసార్లు? కానీ హానోకు దేవునితో రోజు నడిచాడంట. ఏం చెప్పుంటాడు? దేవా ఇవాళ నా కొడుకు నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు, అయినా కూడా నేను ప్రేమించాను. నేను వాడిని కొట్టాను ఇవాళ, అయినా కూడా నేను వాడిని ప్రేమిస్తాను అంటే దేవుడు అని ఉంటాడు. ఇట్స్ అ నార్మల్ కాన్వర్జేషన్ కదా, నార్మల్ కాన్వర్జేషన్. సో వీ షుడ్ మనం ఏమనుకుంటామంటే హానోక్ చాలా స్పిరిచువల్ కాబట్టి నడవగలిగాడు. నో, విత్ ఆల్ హిస్ షార్ట్ కమింగ్స్, ఆయనకున్న లేకపోతే ప్రతి పాపములో కూడా, లేకపోతే ఆయనకున్న ప్రతి సమస్యలో కూడా హీ చోస్ టు వాక్ విత్ గాడ్. దేవుడితో నడుస్తూ అన్నీ చెప్పుంటాడు. దేవుడు కూడా పర్లేదు, ఇవాళ ఇలా చేయి, అలా చేయి. కొన్నిసార్లు బాధలో ఉంటాడు. దేవుడు ఖచ్చితంగా కామ్గా వచ్చి హానోక్ మీద చెయ్యేసి పర్లేదు, ఓకే ఫైన్. మీరు చూడండి, లాజరస్ దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు
వెంటనే వెళ్ళగానే ఒక చిన్నదాన్ని లేపుతాడు కదా. చిన్నదాన్ని లేపినప్పుడు ఆయన ఏమంటాడు, మీరు ఎందుకు ఏడుస్తున్నారు, ఇక్కడ ఏం జరగలేదు, వెళ్ళండి అంటాడు. లాజరస్ దగ్గర ఏమన్నాడు, అన్నాడా మీరు ఎందుకు ఏడుస్తున్నారు, అనవసరంగా ఏడవకండి అన్నాడా? అనలేదు. ఏం చేశాడు? ఏడ్చాడు. హీ మేడ్ హిమ్సెల్ఫ్ యాజ్ వన్. అర్థమవుతుందా? దేవుడు ఎప్పుడు కండెమ్ చేయడు. నువ్వు బాధపడుతుంటే ఏం బాధపడతావు నువ్వు అని అన్నాడు. ఇప్పుడు చూడండి, మన హానా సిస్టర్ని చూస్తే, ఇప్పుడు పెళ్ళయింది కదా, ఆల్ దీస్ ఐ వాజ్ ఆస్కింగ్ హర్ క్వశ్చన్. నేను ఒక ప్రశ్న అడిగాను. ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, మేబీ ఒక 10, 12 years 13 years మీరు దేవుడిని ఎన్నోసార్లు క్వశ్చన్ చేసి ఉంటారు, వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్, అంతే కదా. సడన్గా దిస్ ఈజ్ ఆల్ ఇన్వాలిడ్ కదా. అయ్యో నేను ఈ దినాన్ని ముందే చూస్తుంటే నేను క్వశ్చన్ చేయకుండా ఉండేదాన్ని కదా అనే థాట్ రావచ్చు. కానీ బట్ దేర్ ఈజ్ నో ఆప్షన్. షీ గేవ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఆన్సర్. ఓకే, నేను మేబీ తర్వాత చెప్తా. అవన్నీ ఎందుకంటే మనకు కనబడదు, మన విజన్ చాలా తక్కువగా ఉంటుంది. అలానే మనం అక్కడికి గ్రో అవ్వలేమా అంటే గ్రో అవ్వచ్చు. కానీ ఇన్ని సంవత్సరాలు నువ్వు బాధపడ్డావు, లేకపోతే దేవుడికి తెలుసు కదా 2026 May 7th యు ఆర్ గోయింగ్ టు మ్యారీడ్ టు జాన్ అని. నాకు తెలుసు, నువ్వు కాముండు, మాట్లాడితే ఎందుకు ఏడుస్తున్నావు అని అన్నాడా దేవుడు? నెవర్. గాడ్ సేస్, నాకు తెలుసు, ఐ హ్యావ్ ప్లాన్స్ ఫర్ యూ, డోంట్ వరీ. బయట వాళ్ళని చూసి నువ్వు బాధపడద్దు, లేకపోతే నిన్ను నువ్వు చూసుకొని బాధపడదు. మై ప్లాన్స్ ఆర్ గ్రేట్. హౌ కంఫర్టింగ్ హీ ఈస్. దేవుడు ఎంత ఆయన మనతో కలుపుకొని, సార్ బాధపడుతున్నావా, ఐఎమ్ వెరీ సారీ ఫర్ ఇట్, బట్ ఐ హ్యావ్ ప్లాన్స్, మేబీ యుల్ నాట్ అండర్స్టాండ్ నౌ. సో దేవుడు ఎప్పుడు మనల్ని కండెమ్ చేయడు. కింద చదవండి ఒకసారి, 43:1. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు. నీవు జలములలో పడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడైయుందును. నేను నీకు చెప్దాం అందరం, నేను నీకు తోడై ఉన్నాను. అక్కడ ఏమంటుంది? నువ్వు జలముల్లో పడ్డప్పుడు నేను పైనుంచి వచ్చి తీస్తాననుందా? నువ్వు అగ్నిలో ఉన్నప్పుడు నేను నీకు దాన్ని ఏమంటా, ఫైర్ ప్రూఫ్ జాకెట్ ఇస్తాననుందా? బట్ గాడ్ సేస్, ఐ విల్ వాక్ విత్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిన్ను నడుస్తాను, నేను నీతో పాటు నడుస్తా. నువ్వు అగ్నిలో ఉన్నావా, నేను నీతో పాటు నడుస్తా. ఐఎమ్ దేర్ విత్ యూ. అగ్నిలోంచి తీసేయడం నాకు సమస్య కాదు, కానీ ఐ వాంట్ యూ టు లెర్న్ వాట్ ఇట్ ఈస్ టు గో త్రూ ఫైర్. హల్లెలూయా. అగ్నిలోంచి వెళ్ళడం ఎలాంటిదో నువ్వు నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి? అనేక మందికి నువ్వు ఎగ్జాంపుల్ లాగా ఉండాలి. ఐ విల్ వాక్ విత్ యూ. నేను నీతో నడుస్తాను. ఎగ్జాంపుల్ లేదా? షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిలో పడకుండా ఆపచ్చు కదా దేవుడు. వాళ్ళ మధ్యలో వచ్చి నిలబడ్డ రాజు అంటాడు, మన ముగ్గురినే కదా వేసాం, నలుగురు కనపడుతున్నారేంటి? హీ వాక్డ్ విత్ దెమ్, హీ విల్ ఆల్సో వాక్ విత్ అస్. అగ్ని లాంటి శ్రమలు మనకున్న, అగ్నిలో కాలుతున్నట్టు పరిస్థితుల్లో ఉన్న కుటుంబంలో మనం ఉన్న, జాబ్లో మనం ఉన్న, లేకపోతే సమాజంలో మనం ఉన్న, దేవుడు అంటాడు నేను నీతో నడుస్తున్నా. ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు హోల్డ్ ఆన్ టు మీ. నేను నడుస్తున్నా. దేవుడు ఎప్పుడు మనల్ని ఎప్పుడు గొనుగుతూ ఉంటుంది, సనుగుతూ ఉంటుంది. గొనగడం మంచిది కాదు. ఐ సే ఇట్ అగైన్, గొనగడం మంచిది. కానీ మన డిస్సాటిస్ఫాక్షన్ దేవుణ్ణి మనల్ని డిస్పైజ్ చేసేలాగా ఉండదు. ఒక మాట చదువుకుందాం. యోబు గ్రంథము 35వ అధ్యాయము. సారీ జీసస్, హల్లెలూయా, థ్యాంక్ యూ. 35వ అధ్యాయము, 36వ అధ్యాయము 5వ వచనం. ఆలోచించుడి, దేవుడు బలవంతుడు ఆలోచించండి. దేవుడు అంటున్నాడు ఆలోచించండి.
దిస్ ఈజ్ నాట్ జస్ట్ అ సర్మన్. ఓకే, నేను చెప్తున్నా కదా, ఇదొక ఎవ్రీ సండే జరిగే కార్యక్రమము కాదు. గాడ్ వాంట్స్ సీరియస్లీ, ఐ ఫీల్ ఇట్ ఇన్ మై స్పిరిట్. దేవుని ఆత్మ నాకు ఖచ్చితంగా చెప్తున్న ఒక మాట ఏంటంటే, మహానైమ్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఈజ్ గోయింగ్ టు నెక్స్ట్ లెవెల్. హల్లెలూయా. వేరే లెవెల్కి దేవుడు తీసుకెళ్తున్నాడు. నాట్ బికాస్ వీఆర్ వర్దీ, అర్థమవుతుందా? నాట్ బికాస్ వీఆర్ వర్దీ, బట్ హీ వాంట్స్ టు టేక్ అస్. దీస్ ఆర్ ద లాస్ట్ డేస్. ఆయన ఆత్మని ఇంకా మెండుగా కుమ్మరించడానికి ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఆయన చెప్పిన ప్రతి మాటను మనం గమనిద్దాం, ఆలోచించుడి. దేవుడు బలవంతుడు గాని, దేవుడు బలవంతుడు అంట. ఎంత బలవంతుడు దేవుడు? ఎంత బలవంతుడు చెప్పండి? ఎర్ర సముద్రాన్ని 2 పాయలు ఎలా చేశాడంట? నేను చదువుతుంటే నాకు నవ్వొచ్చింది. ఏంటి తెలుసా? ఆయన నాసికా రంధ్రముల ఊపిరి వలన. ఇంగ్లీష్లో విచిత్రంగా రాసింది. ఇట్ ఈస్ లైక్ దేవుడు తుమ్మితే ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయిందంట కదా. పొరపాటున దేవుడు అనాలోచితంగా తుమ్మాడు అనుకోండి, ప్రస్తుతం ఏమైనా ఉంటుందా? ఏముండదు. హల్లెలూయా. దేవుడు నాసికారంధ్రములు ఊపిరికే అంత బలం ఉంటే, హూ యామ్ ఐ అండ్ యూ? మనుషులు ఏ పాటి వాళ్ళు? ఏమన్నా వాల్యూ ఉందా? జస్ట్ ముక్కులో ఊపిరి ఆపేస్తే 10 నిమిషాల్లో మనం కనబడం. అర్థమవుతుందా? కానీ హీ సేస్, దేవుడు చదవండి, బలవంతుడు గాని ఆయన ఎవనిని తిరస్కారము చేయడు. ఇంగ్లీష్లో చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఏంటంటే, గాడ్ ఈజ్ మైటీ బట్ డిస్పైజెస్ నో వన్. హీ ఈజ్ మైటీ అండ్ ఫర్మ్ ఇన్ హిస్ పర్పస్. అది ఉందా తెలుగులో? ఆయన వివేచన శక్తి బలమైనదంట. ఎంత బలమైనదంటే, మనము ఒక అర్హత లేని వధువుగా ఆయనకున్నా కూడా ఆయన మనల్ని దినదినము వాక్యం అనే ఉదక స్నానము చేత మనల్ని సరి చేసుకుంటూ వస్తున్నాడు. నిజంగా సంఘము లాంటి వైఫ్ ఈ ఫిజికల్ వరల్డ్లో ఇంకెవరికైనా ఉండుంటే వాళ్ళు ఖచ్చితంగా వదిలేసి వెళ్ళిపోయి ఉండాలి. నేను చెప్తున్నా కదా. కానీ దేవుడు అలా చేయడు కదా. ఈజ్ మైటీ బట్ డిస్పైజెస్ నన్. ఆయన ఎవరిని తృణీకరించడు. నీ బాధను బట్టి తృణీకరించడు, నీకున్న సమస్యలను బట్టి ఆయన తృణీకరించడు, నీ ఫిజికల్ అపియరెన్స్ని బట్టి తృణీకరించడు, దేన్ని బట్టి ఆయన తృణీకరించడు. కానీ ఆయన ఏం చేస్తాడు తెలుసా? హీ విల్ ఎనేబుల్ యూ టు రైజ్ అప్ ఫ్రమ్ యువర్ సిచ్యువేషన్. హల్లెలూయా. ఆయన, ఓకే, నువ్వు రక్తంలో పొర్లి ఆడుతున్నావా? నేను వస్తా, నేను నిన్ను కడుగుతా, ఉప్పు రాస్తా, నీకు బట్టలు ఇస్తా, మంచిగా చేస్తా. అండ్ హీ విల్ లీవ్ అండ్ సీ, విల్ షీ లవ్ మీ బ్యాక్ అగైన్? ఆమె నన్ను ప్రేమిస్తుందా అని దేవుడు ఎదురు చూస్తాడంట. అప్పుడు మనం దేవుణ్ణి ఒకవేళ తిరస్కారం చేసినా కూడా మళ్ళీ వచ్చి ఆయన ఏం చేస్తాడంట? మహా ఎండకు కాలిన అరణ్యంలో నేను నిన్ను స్నేహించాను అంటాడు. అంటే నువ్వేమన్నా అప్సెట్ అయ్యావా? దేవుడు భుజమే చేసి పక్కకు తీసుకెళ్తాడంట. తీసుకెళ్ళి ఒంటరిగా చదువుదాం ఆ వాక్యము ఒకసారి. రెఫరెన్స్ నాకు గుర్తులేదు, దయచేసి ఎవరైనా హెల్ప్ చేస్తే ఐఎమ్ గ్రేట్ఫుల్. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం. హోషేయ 2:14. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి. అరణ్యం అంటే ఒంటరిగా ఉండే ఎవరైనా ఉంటారా? ఎవ్వరు ఉండరు. చదవండి. అక్కడ దానితో ప్రేమగా మాట్లాడెదను. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్ల నిత్తును. సో చాలు. ఏం చేస్తాడంటే ప్రేమగా మాట్లాడుతుంట. ఇఫ్ యు ఆర్ అప్సెట్ విత్ గాడ్ విల్ నాట్ బి అప్సెట్ ఆన్ యూ అగైన్. అర్థమవుతుందా? దేవుని రియాక్షన్ టు యువర్ అలక ఆర్ యువర్ అప్సెట్ ఈజ్ హోల్డింగ్, ఎంబ్రేసింగ్. దేవుడు వచ్చి, ఏంటమ్మా ఏం జరిగింది? యు ఆర్ అప్సెట్ విత్ మీ, లెట్స్ టాక్, లెట్స్ డీల్ విత్ దిస్ టుగెదర్ అంటాడు.
హల్లెలూయా. దేవుడు ఎప్పుడు తృణీకరించడు. ఒకవేళ ఆయన శ్రమకు అప్పగించినా కూడా ఆ శ్రమలో ఆయన మనతో నడుస్తాడు. హల్లెలూయా, నడుస్తాడు. సో దేవుడు అంటున్నాడు, ఇవన్నీ మనం ఎంతసేపు అయినా చెప్పచ్చు. వీ కెన్ వెళ్ళిపోవచ్చు అట్లా, ఎన్ని గంటలైనా చెప్పుకోవచ్చు, ఎన్ని గంటలైనా మనం ఉండొచ్చు. కానీ ఇటువంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే దానియేలు గ్రంథంకి వెళ్దాం ఒకసారి. దానియేలు గ్రంథము చెప్తాను రెఫరెన్స్. 10వ అధ్యాయము 32వ వచనం. డానియల్ 10:32. సారీ 11, క్షమించండి. 11వ అధ్యాయము 32వ వచనం. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమించు వారిని వశపరుచుకొనును. అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ఆర్ యు రెడీ టు డూ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్? మీరు రెడీగా ఉన్నారా? దిస్ ఈస్ నాట్ ఎమోషనల్ డైలాగ్. ఐఎమ్ సేయింగ్, ఇఫ్ యూ వాంట్ టు సే ఎస్ టు దిస్, టేక్ టైమ్, గో సిట్ ఇన్ యువర్ క్లాజెట్. మీ ఇంట్లో మీరు కూర్చోండి. దేవా, నువ్వు నాతో గొప్ప కార్యాలు చేస్తానన్నావు, నీ మాట ఇది, నువ్వు చేస్తావు ఖచ్చితంగా, నేను రెడీగా ఉన్నానా లేదా అని మనల్ని మనము ప్రశ్నించుకుందాం. గొప్ప సంగతులు అంటే ఒక్క రోజులో ఒక జనము పుట్టగలుగుతారా? ఒక్క రోజులో ఎవరైనా ప్రసవించగలుగుతారా? ఇవాళే కన్సీవ్ అయ్యి ఇవాళే ప్రసవిస్తారా? దెర్ ఇస్ అ వెయిటింగ్ పీరియడ్, ఇంక్యుబేషన్ పీరియడ్ ఆర్ గెస్టేషన్ పీరియడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, అర్థమవుతుంది కదా? సో అవన్నీ మనము చేయగలగాలి. ఎప్పుడైతే మనం మన దేవుడిని ఎరుగుతామో, దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు, నన్ను ఎందుకు ఇక్కడ పెట్టాడు, లేకపోతే దేవుడు నన్ను ఈ విధంగా ఎందుకు చేశాడు అని మనము గ్రహించినప్పుడు మనం గొప్ప కార్యాలు చేయగలం. ఇందాక చెప్పాను కదా, ఆయన మన తండ్రి, మన తల్లి అయి ఉన్నాడు కదా. ఆయన మన బాధ్యతలన్నిటినీ భరించేవాడు. నా బాధ్యతలన్నీ వేరే వాళ్ళు భరిస్తున్నారు అనుకోండి, లెట్ us సే నా ఈఎంఐస్, నాకున్న బాధ్యతలన్నింటినీ వేరే వాళ్ళు భరిస్తే నేనేం చేస్తా? ఖాళీగా ఉంటా. ఖాళీగా ఉండి సరే ఇప్పుడు ఏమన్నా చేద్దాం. గొప్ప పనులు ఖాళీగా ఉండే వాళ్ళు వేరే పనులు కూడా చేస్తారు. కానీ యాజ్ ఎ చర్చ్ వీ విల్ డూ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, బికాజ్ ఆల్ యువర్ నీడ్స్, ఆల్ యువర్ వరీస్ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్ ఆల్రెడీ. హల్లెలూయా. ఆయన మన కోసము అన్నీ చేసేసాడంట. మనము ఆయన కోసం గొప్ప కార్యాలు చేసేవాళ్ళలాగా రెడీగా ఉండాలి. లెట్ దిస్ బి అవర్ ప్రేయర్ టుడే. యాక్చువల్ నేను హృదయం గురించి మాట్లాడదాం అనుకున్నా, కానీ ఐ డోంట్ నో, దేవుడికి వేరే ప్లాన్స్ ఉన్నాయి. కాబట్టి మనము ఆయన్ని ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే దొంగ ఎప్పుడు మన జీవితాన్ని నాశనం చేయడానికి వస్తాడు. మన దగ్గర నుంచి మన సమాధానాన్ని స్టీల్ చేయడానికి వస్తాడు. ఆ దొంగని మనము అలౌ చేయకూడదు. ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయం చదువుకొని ఆల్మోస్ట్ వి విల్ క్లోజ్ యాజ్ ద లార్డ్ లీడ్స్. పదవ అధ్యాయము మొదటి నుంచి. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునై ఉన్నాడు. ఏదైనా సరే దేవుని నుంచి అది రాలేదు మన జీవితంలోనికి అని అంటే అది మనల్ని ఏం చేస్తుంది? దొంగ వచ్చి ఏం చేస్తాడు? దొంగ పడ్డాడు అనుకోండి మీ ఇంట్లో, ఏం చేస్తాడు? వచ్చి అన్నం తిని వెళ్ళిపోతాడా? విలువైన వస్తువులు, యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ ఎల్స్ బట్ ద వాల్యుబుల్ థింగ్స్ ఆర్ మిస్సింగ్. అర్థమవుతుందా? మిగతావన్నీ ఉంటాయి, మన బట్టలు ఉంటాయి, మన అన్నం ఉంటుంది, మన బియ్యం ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ వాట్ ఎవర్ ఈజ్ వాల్యుబుల్ ఫర్ అస్ విల్ బి టేకెన్ అవే. సో దొంగని కనుక మనం ఎలో చేస్తే, వాడి అబద్ధాలు మనం బిలీవ్ చేస్తే,
మనకున్న వాల్యుబుల్ విజన్ని వాడు దొంగిలిస్తాడు. మేబీ విల్ వాక్, ఇఫ్ గాడ్స్ విల్ ఇస్ ఫర్ అస్ టు వాక్ 500 steps, we will walk just 5 steps and give up. అర్థమవుతుందా? దేవుడు మనం 1 కిలోమీటర్ నడవాలని దేవుని చిత్తం అయితే మనం 100 మీటర్లు నడిచి ఆగిపోతాం. ఎందుకంటే ఏం నడుస్తాం, ఎండ వస్తుంది, వాన వస్తుంది, ఏవేవో ఉన్నాయి. దేవుడు నిన్ను పిలిచాడంట. దేవుడు పిలిస్తే మేఘం ఇవ్వాలి కదా, దేవుడు పిలిస్తే నీకు కంఫర్ట్ ఉండాలి కదా. నో, the only oil, the only fuel that you need to walk in God's plan is the belief in his promises. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనకి కావలసిన ఒకే ఒక ఇంధనం ఏంటంటే, అంటే బండి నడవడానికి ఇంధనం కావాలి కదా, ఆయిల్ కావాలి కదా. ఆ ఆయిల్ ఏంటంటే దేవుని వాక్యాన్ని మనము నమ్మడం, దేవుని వాక్యం నిజం అని నమ్మడం. వెన్ హీ సేస్ ఐ డోంట్ లీవ్ యూ, హీ మీన్ ఇట్. నేను నేను విడువనంటే దేవుడు ఖచ్చితంగా విడువడు, అంతే. నేను గొప్ప చేస్తానంటే దేవుడు ఖచ్చితంగా గొప్ప చేస్తాడు. ఎలా చేస్తావు దేవా, నా పరిస్థితి ఏంటి, నేనున్నది ఏంటి, నేను ఎవరికి తెలియదు, కనీసం అసలు నాకు నేనే నచ్చట్లేదు, నువ్వు నన్ను గొప్ప ఎలా చేస్తావంటే, ఎస్, బికాస్ హీ నోస్ యూ బెటర్ దాన్ యూ యువర్ సెల్ఫ్. నాకు నేను తెలియడం కంటే దేవుడికి నేనేంటో ఎక్కువ తెలుసు. నాలో ఉన్న సామర్థ్యం ఏమిటో ఆయనకి తెలుసు, ఎందుకంటే ఆయనే ఆ సామర్థ్యాన్ని పెట్టాడు కాబట్టి. సో ఇఫ్ యు డోంట్ బిలీవ్ గాడ్స్ ప్రామిసెస్, దేవుని వాగ్దానములు మనం నమ్మకపోతే వి విల్ బి జస్ట్ లైక్ యూజ్లెస్. మనము ఎందుకు ఉపయోగపడని వ్యక్తుల్లాగా మనము ఉండిపోతాం. ద వాల్యుబుల్ థింగ్ దొంగ మనల నుంచి, లేకపోతే సాతాను మనల నుంచి దొంగిలించగలిగింది, దట్ ఈస్ అ సాటిస్ఫైయింగ్ లైఫ్ వాకింగ్ ఇన్ హిస్ ప్రామిసెస్. అర్థమవుతుంది కదా? పీస్లెస్నెస్. యాకోబుని చూడండి, అన్ని సంవత్సరాలు బతికిన తర్వాత నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు బతికావంటే, ఎన్ని సంవత్సరాలు? 137 బతికాను, కానీ ఆల్మోస్ట్ 100 సంవత్సరాలకు పైన నాకు సమాధానం లేదంటాడు. హౌ సాడ్ ఇట్ ఈస్ ఆఫ్టర్ లివింగ్ 137 years, if I'm saying 100 years of my life is wasted. ఎంత బాధాకరమైన విషయం కదా. నేను ఎవరైనా రిటైర్ అయితే అనుకున్నాను, 60 సంవత్సరాలు ఒక కంపెనీలో పనిచేశారు వీళ్ళు. 60 years of life is given to a company or given to somebody. Will I say, నేను వెనక్కి చూసుకొని, లేకపోతే మనం యాకోబులాగా అయ్యో అంత స్ట్రైఫ్, అంత బాధ అని అంటామా? బట్ డూ యూ వాంట్ టు సే ఆఫ్టర్ 10 years I will look back and say I have had a satisfying life. నేను ఒక సమృద్ధి అయిన జీవము ఏదైతే యేసుక్రీస్తు వారు నాకు ఇవ్వాలనుకుంటా ఆ జీవితాన్ని నేను జీవించాను అని చెప్పడానికి మనం సిద్ధపడదామా? పౌలు గారు సెలవిచ్చిన, నాకు ఇచ్చిన పనంతా నేను ముగించాను అంటాడు. అంతకుముందు ఏమంటాడు? బ్రతుకుట క్రీస్తే, చావైతే మరీ లాభం అంటాడు. కానీ బ్రతకడం ఏంటి? క్రీస్తు కోసం మనము బ్రతుకుతున్నాం. సో లెట్ మీ టెల్ యూ అగైన్, యువర్ లైఫ్ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్. యువర్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ నాట్ అన్ యాక్సిడెంట్. మన జీవితము ఒక యాదృచ్ఛికమైనది కాదు. ఏదో వచ్చాం, బతికాం, వెళ్ళిపోతున్నాం, ఏదో చేస్తున్నాం. చేంజ్ యువర్ పర్స్పెక్టివ్ టుడే. మనం మన ఆలోచన విధానాన్ని మనము మార్చుకుందాం. దేవా, నువ్వు నాకు ఇచ్చిన జీవితం కదా, నువ్వు నన్ను పిలిచావు కదా, నేను నిన్ను నమ్ముతున్నాను కదా. హౌ కెన్ ఐ బీ సో లో, సో లాంగ్ ఫేస్డ్ ఆల్వేస్? ఎస్, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ గాడ్ సేస్ ఐ విల్ వాక్. నేను నీతో ఉన్నప్పుడు ఆ జాయ్ ఉంటుంది. ఆయన సన్నిధిలో మనం పాటలు పాడతాం కదా, నీ సన్నిధిలో సంతోషము, సమాధానం. దేవుడు అన్న, నా సన్నిధి నిన్ను విడిచి వెళ్ళిందా? ఆర్ యూ ఇగ్నోరింగ్ మై ప్రజెన్స్ ఇన్ యువర్ లైఫ్? వన్ థింగ్ ఐ వాంటెడ్ టు హైలైట్. రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చి ఎవరిని ముట్టుకుంది?
యేసుక్రీస్తు వారిని ముట్టుకుంది. ఆ కాలంలో అలాంటి ఆ పీరియడ్లో ఉన్న స్త్రీ ఎవరైనా ముట్టుకుంటే ఎవరైనా సహిస్తారా? చీ అంటారు కదా. దేవుడేమన్నాడు? ముట్టిందని తెలియగానే దేవుడేమన్నాడు? అమ్మ నీ విశ్వాసము గొప్పది అన్నాడు. నీ విశ్వాసము గొప్పది. స్త్రీకి అంతకంటే ఒక అన్కంఫర్టబుల్, లేకపోతే ఒక అవమానంగా భావించే ఇది ఏమీ ఉండదు. అయ్యో నాకు రోగం ఉంది, లేకపోతే నాకు ఇది ఉంది, నేను చెప్పుకోలేని పరిస్థితుల్లో నేను ఉన్నాను అన్నప్పుడు దేవుడికి తెలియదు ఆమె వచ్చి పట్టుకుంటుందని? తెలుసు కదా. బట్ ఈ అలో చేశాడు. అండ్ ఈ సెడ్ యువర్ ఫెయిత్ ఇస్ గ్రేట్. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఎంత దారుణమైన పరిస్థితి ఉన్నా యూ కెన్ జస్ట్ గో అండ్ టచ్ గాడ్ అండ్ సే జీసస్ ఐ నీడ్ యూ. హీ విల్ సే ఏ ఎల్లు అనడు. కమ్ మై డియర్ చైల్డ్, కమ్, ఐ విల్ హీల్ యూ. యువర్ ఫెయిత్ ఇస్ గ్రేట్. నీ పరిస్థితిని నువ్వు హైలైట్ చేయలేదు, కానీ విల్సన్ పాస్టర్ ఎప్పుడు అంటారు కదా, యోబు ఎంత కష్టం వచ్చినా సాతానుడు నాకు ఇది చేశాడని అనలేదంట. సాతాను కానీ హైలైట్ చేయలేదు, వాడి వల్ల జరిగింది. కానీ దేవుడు నాకు కీడు చేస్తే హూ ఆమ్ ఐ టు నాట్ యాక్సెప్ట్ ఇట్. కీడు చేయడం అంటే దేవుడు కీడు చేస్తాడని కాదు, కానీ కొంతకాలం దేవుడు ఆ పరీక్ష గుండా అలౌ చేసి ఉండొచ్చు. హూ ఆమ్ ఐ టు రెసిస్ట్? ఇఫ్ గాడ్ వాంట్స్ టు గివ్ మీ అ డబుల్ బ్లెస్సింగ్, యోబుకి ఏమైందంట? రెండంతల ఆశీర్వాదము వచ్చిందంట. రెండంతల ఆశీర్వాదం దేవుడు ఇవ్వాలని అనుకుంటే కొంచెం శ్రమ పెడతానయా అంటే నేనేమంటాను? ముందే కనుక యోబుకి దేవుడు వచ్చి చెప్పి, ఇదిగో నీకు ఇన్ని గొర్రెలు ఉన్నాయి, నేను ఇంకా ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నా, సీక్రెట్గా ఇవ్వాలనుకుంటున్నా, కొంచెం శ్రమ పెడతా, కొంచెం ఓర్చుకో అని అంటే అసలు యోబు ఆనందం, వాళ్ళ వైఫ్ అయితే ముందే ఉండేదేమో, ఇల్లు దేవుడు వస్తున్నాడు తొందరగా శ్రమకి రెడీ అవ్వండి అనేదేమో. కానీ ఏమనింది వాళ్ళ వైఫ్? ఇంకా దేవుడిని విశ్వసిస్తున్నావు నువ్వు? ఆర్ యూ స్టిల్ ఇన్ ఫెయిత్? వేర్ ఈజ్ యువర్ గాడ్? నీ దేవుడు ఎక్కడా? నీ విశ్వాసం ఎక్కడా? అంటే యోబు అంటాడు, దేవుడు అలౌ చేశాడు, ఓకే, లెట్ ఆల్ ద గ్లోరీ బీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. విల్ ఐ ఎవర్ సే, నా జీవితంలో జరిగిన ప్రతి దాన్ని బట్టి దేవా నీకే మహిమ కలుగునుగాక, నీకే మహిమ కలుగునుగాక. ఒక చిన్న మాట చదువుకొని మనము ప్రార్థన చేసుకుందాం. ఇర్మియా గ్రంథము, హల్లెలూయా, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనం. వారి కుమారులు తాము కట్టిన బలిపీఠములను, ప్రతి పచ్చని చెట్టు క్రిందనున్న దేవతా స్తంభములను జ్ఞాపకము చేసుకొనుచుండగా, యూదా పాపము ఇనుప గంటముతో వ్రాయబడి ఉన్నది, అది వజ్రపు మొనతో లిఖింపబడి ఉన్నది, అది వారి హృదయములన్నిటి పలకల మీదను చెక్కబడి ఉన్నది, మీ బలిపీఠముల కొమ్ముల మీదను చెక్కబడి ఉన్నది. మీ బలిపీఠముల కొమ్ముల మీద నీ మన పాపం అంట మన హృదయాల మీద దేనితో రాయబడిందంట? ఇనుప గంటముతో. ఇంగ్లీష్లో అయితే ఐరన్ పెన్ అని ఉంటుంది, లేకపోతే స్టైలస్ అని ఉంటుంది. ఇనుప గంటమంట. దానికి టిప్ ఏముందంట? మన పెన్స్ ఉంటాయి కదా, పెన్ ఏముంటుంది? రీఫిల్ ఉంటుంది, ప్లాస్టిక్ రీఫిల్ ఉంటుంది, కింద ఏముంటుంది? ఐరన్ది ఉంటుంది కదా, స్టీల్ది ఉంటుంది, లేకపోతే బాల్ పెన్కి. సో అలా మన హృదయాల మీద పాపము దేనితో రాయబడిందంటే, ఒక ఇనుప పెన్ను కింద డైమండ్ ఉందంట. ఆ డైమండ్ వజ్రపు మొనతో రాయబడిందంట మన హృదయాల మీద. ఇంకా మన పాపం ఎక్కడ కనబడుతుందంట? బలిపీఠముల కొమ్ముల మీద. ఒకసారి అందరూ నా వైపు చూస్తారా? దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, బలిపీఠము యొక్క కొమ్ముల మీద పాపము రాయబడి ఉన్నదంట. అర్థమవుతుంది? బలిపీఠం మీద ఏం చేస్తాం మనం? బలి అర్పిస్తాం. సో పాతకాలంలో బలి అర్పించాలి. ఈ కాలంలో ఏం అర్పిస్తాం మనం? మన జీవితాన్ని, మన ఆరాధనని,
మన ఆఫరింగ్ని అర్పిస్తాం. లెటస్సే నేను నా దేవునికి ఆరాధిస్తున్నాను, నేను దేవునికి ఆరాధించే సమయంలో నా బలిపీఠం ఉంది. బలిపీఠం యొక్క కొమ్ములు దేనికి సాదృశ్యం అంటే బలానికి సాదృశ్యంగా ఉంటాయి. లేకపోతే నా ఆరాధనకి, నా బలికి ఒక ఆధారముగా కొమ్ములు ఉంటాయి. ఆ కొమ్ముల మీద ఐ హ్యావ్ రిటన్ అన్సాటిస్ఫైడ్ లైఫ్. బలిపీఠం మీద ఆరాధన ఉంది, బలిపీఠం మీద అర్పణ ఉంది, బలిపీఠం మీద మేబీ ఇన్ దిస్ జనరేషన్ డబ్బులు ఉన్నాయి. బట్ ఐఎమ్ సేయింగ్ ఆ కొమ్ముల మీద అన్సాటిస్ఫైడ్ లైఫ్ అని రాస్తుంది. విల్ ఇట్ బి యాక్సెప్టబుల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? ఇట్ ఈస్ లైక్ సేయింగ్, ఎవరికైనా మనం గిఫ్ట్ ఇచ్చేటప్పుడు దాని మీద ఐ డోంట్ లైక్ యూ అని రాసిస్తే విల్ ఇట్ బి యాక్సెప్టబుల్? మనకెవరైనా ఇస్తే మనం యాక్సెప్ట్ చేస్తామా? సో హౌ ఆర్ వి ఆఫరింగ్ అవర్ సాక్రిఫైసెస్ టు గాడ్? దేవునికి మన ఆరాధనని మనము దేని మీద పెట్టి అర్పిస్తున్నాం? ఏ బేసిస్ మీద అర్పిస్తున్నాం? విత్ ఆల్ మై అన్సాటిస్ఫాక్షన్, విత్ ఆల్ మై రాంగ్ అండర్స్టాండింగ్. ఇది మన తప్పు కాకపోవచ్చు, కానీ తెలుసుకోకపోవడం మన తప్పు. తెలిసిన తర్వాత కూడా మనం గ్రహించకపోవడం మన తప్పు అవుతుంది కదా. ఇఫ్ ఐఎమ్ సెయింగ్ నా లైఫ్ అంతా స్ట్రైఫే దేవా, నా లైఫ్ అంతా ఒక బాధతో కూడిన ఇదే, కానీ నేను నీకు అర్పిస్తున్నా చూడు. గాడ్ సేస్, అరే అలా ఎలా, నేనే కదా నా జీవితాన్ని నీకు ఇచ్చాను, నేనే కదా ప్రొవిజన్ అంతా నీకు ఇచ్చాను. ఇన్ని సంవత్సరాలు నువ్వు బ్రతకడానికి ఎవరు నిన్ను పోషించారు? వై ఆర్ యు నాట్ ట్రైంగ్ టు లుక్ త్రూ మై ఐస్ జేకబ్? యాకోబు, 100 సంవత్సరాల పైనే నేను స్ట్రైఫ్ని నేను అనుభవించాను అంటున్నావు కదా, నేనే కదా నీకు లైఫ్ ఇచ్చాను. నువ్వు పారిపోతుంటే నేనే కదా నీ వెంట పరిగెత్తి వచ్చాను. నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు నేను నీతో ఉంటానని నేను చెప్పాను కదా. How can you say this is unsatisfied life and you are offering to me? You dare to offer your life to me with a written notice saying that unsatisfied life? I leave you with this question. ఈ ప్రశ్నతో మనము మన హృదయాల్లో మనం ఇది పెట్టుకొని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, నువ్వు కరుణామయుడవు తండ్రి, ప్రేమామయుడవు. ఇన్ని సంవత్సరాలు ప్రభా మేము మా అర్పణను ప్రభా సరిగా అర్పించకపోయినను ప్రభా నీవు మమ్మల్ని విడిచిపెట్టలేదు. సాతాను చెప్పిన అబద్ధాలను మేము మేబీ నమ్మేశామేమో. వాగ్దానాల యొక్క వ్యాలిడిటీ కంటే ప్రభా వారి అబద్ధాలే గెలిచినాయేమో మా జీవితంలో. క్షమించండి దేవా. ఈ దినమున నువ్వు చెప్పిన సత్యాలను మేము గ్రహించుకొని తండ్రి, ఆ సత్యపు వెలుగులో తండ్రి ప్రభా మా దేవా మేము నడుచుటకు సహాయం ఇచ్చేయమని, ఈ సంఘాన్ని నన్ను మీ చేతికి అప్పగించుకుంటూ తండ్రి మీరే ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.